ఫైండ్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ 144%. 144% చూడంగానే మీకు దాని స్క్వేర్ రూట్ వేస్తే 12% అని పెట్టేస్తారు చాలా మంది. ఇది చాలా బ్లండర్, ఇది తప్పు. దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 144% వేసాం, ఓకేనా. పర్సెంట్ అంటే ఏంటి? బై 100 కదా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 144/% ప్లేస్లో నేను బై 100 పెట్టేస్తాను. ఇప్పుడు ఏమైతే చూడండి, ఈ స్క్వేర్ రూట్లో ఈ 144ని 12/10గా రాసుకుంటాం, హోల్ స్క్వేర్గా రాసుకుంటాం. స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఇంకేముండిద్ది 12/10. 12/10 ఏదైతే ఉందో దీన్ని మనం పర్సంటేజ్గా మార్చుకోవాలి, ఎందుకంటే ఆప్షన్ పర్సంటేజ్లో ఇచ్చారు కదా. పర్సంటేజ్లోకి మార్చాలి అంటే ఇంటూ 100 చేసుకోవాలి. 0 0 క్యాన్సిల్. ఇప్పుడు ఎంత పర్సెంట్ వస్తుంది? 12 × 10 అంటే 120%, ఓకేనా. సో ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 144% అంటే అవర్ ఆన్సర్ ఈజ్ 120%. మీరు దాన్ని ఇదంతా చేయకుండా సింపుల్గా ఎలా చేయాలి చెప్పనా? ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 144% అన్నారు కాబట్టి దీనికి నార్మల్గా 144 అంటే 12 స్క్వేరే కదా, 12 వేసేస్తాం, పక్కన 0 పెట్టి పర్సెంట్ పెడతాం, అంతే. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 16% అన్నారనుకోండి, 6 అనగానే మీకు 4 స్క్వేరే కదా, 4 వేస్తాము, పక్కన 0 పెట్టి పర్సంటేజ్ పెడతాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 81% అన్నారనుకోండి, సో 81 అనేది మీరు 9 స్క్వేర్గా రాయొచ్చు కాబట్టి 9 రాస్తున్నాము, పక్కన 0 పెట్టి పర్సంటేజ్ పెడుతున్నాం. ఇలా చూసి పెట్టేయాలి. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 36%. క్యాలిక్యులేషన్ వద్దు, ఆన్సర్ చూసి పెట్టేయాలి.